వైసీపీ అధినేత జగన్ రెడ్డి గారికి పెంపుడు కుక్కగా మారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని తీవ్రమైన అసూయతో తిట్టి ఆర్ నారాయణమూర్తి గారు పతనమైపోయారని ఆవేదన చెందుతున్నారు నారాయణమూర్తి గారి అభిమానులు. వివరాల్లోకి వెళితే నారాయణమూర్తి గారు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి థియేటర్ల మూసివేత ఎపిసోడ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. సినీ ఇండస్ట్రీ వారు సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవాలని పవన్ కళ్యాణ్ గారు సూచించడాన్ని నారాయణమూర్తి తప్పుపట్టారు. మీరు రాజులు, మీరు చెప్పినట్లే కలుస్తాం, కానీ పూర్వకాలంలో ప్రజల దగ్గరికే రాజులు వచ్చి వాళ్ళ సమస్యలు వినేవారు అంటూ ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. థియేటర్లకు రెంటల్ విధానం కాకుండా పర్సంటేజ్ షేరింగ్ కావాలంటూ వాదించారు. ఇంకా ఎప్పుడో దశాబ్దాల నాటి సినిమాలను గురించి మాట్లాడుతూ ఆనాడు బడ్జెట్ ఎక్కువైంది కాబట్టి మా సినిమాకు టికెట్ రేట్లు పెంచండి అని ఆనాటి నిర్మాతల ప్రభుత్వాన్ని అడగలేదు, మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అంటూ ప్రశ్నించారు. అయితే ఇదే నారాయణమూర్తి గారు వైసీపీ హయాంలో చిరంజీవి గారు, రాజమౌళి గారు, ప్రభాస్ గారు ప్రభృతులను జగన్ రెడ్డి ఆఫీస్ వరకు నడిపించుకుంటూ తీసుకువెళ్లడం రాచరికం అనే విషయం గుర్తుకు రాలేదా? అసలు జగన్ రెడ్డి అత్యంత దుర్మార్గంగా టికెట్ రేట్లను 5 రూపాయలకు 10 రూపాయలకు ఫిక్స్ చేస్తే నారాయణమూర్తి ఏమయ్యారు? 2019 నుండి 2024 వరకు కళ్ళు లేని కబోదిలా మారారా? సినిమా టికెట్ రేట్ల గురించి గొంతు చించుకుని అరుస్తున్న నారాయణమూర్తి క్యాంటీన్లలో పాప్కార్న్, కూల్ డ్రింకులను 100 రూపాయలకు అమ్ముతుంటే నోరెందుకు మెదపట్లేదు? నారాయణమూర్తి అసలు సమస్య ఏమిటంటే ఈయనకు మెగా ఫ్యామిలీ అంటే విపరీతమైన కుళ్ళు, అసూయ, ద్వేషం. అందుకే జగన్ రెడ్డి తొత్తుగా వైసీపీ పెంపుడు కుక్కలా మారి పవన్ కళ్యాణ్ గారిపై అవాకులు చవాకులు ప్రేలుతున్నారని విమర్శకులు అంటున్నారు.